హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన మెథడ్ ఆఫ్ డిస్పర్షన్ అనే చాప్టర్ నుంచి 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూడండి, ఫస్ట్ ఏం చేయాలి ఈ యొక్క ప్రాబ్లంలో? ఫైండ్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, మరి వీటిని ఏమంటామంటే క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే, సో మరి ఇది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్, డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటే 1 to 10, 10 to 20, 20 to 30 అట్లా వస్తుంది, దాన్ని కంటిన్యూస్ అని చెప్పచ్చు. క్లాస్ ఇంటర్వెల్ అనేది 6, 10, 14, 18, సో దట్ ఈస్ నాట్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్, డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ దట్ ఈస్. ఓకే, ఎస్. మరి ఫస్ట్ మనం ఏం చేయాలో ఒకసారి చూద్దాం. వేరియన్స్కి ఫార్ములాని కనుక్కుందాం. ఫస్ట్ ఫార్ములా ఏంటి? వేరియన్స్ని మనం సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. సో ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ ఆర్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. అయితే ఇక్కడ ఎక్స్ఐ అనేది వేర్ ఎక్స్ బార్ అంటే దాన్నే మీన్ అని చెప్పచ్చు. వేర్ ఎక్స్ బార్ మీన్ అంటాము. ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. ఓకే, ఎక్స్ బార్ కి ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్. ఓకే, సరే. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ కి ఫార్ములా ఏంటంటే వేరియన్స్ ఉంది కదా, దానికి రూట్ అప్లై చేయడం. రూట్ ఆఫ్ వేరియన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియన్స్ మనం కనుక్కుంటాము, ఇది 36 వచ్చింది. సో రూట్ 36 అంటే 6. జస్ట్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో కాబట్టి సో ఇదే స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది. సరే, మరి ఇప్పుడు మనము ఏ కాలమ్స్ వేసుకోవాలి సార్ అంటే చూడండి, ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంలో ఎక్స్ఐ రాసేస్తాము, క్లాస్ ఇంటర్వెల్. ఫ్రీక్వెన్సీ రాస్తాము, రెండో కాలం. నెక్స్ట్ ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కోవాలి, ఎందుకంటే మీన్ని కనుక్కోవాలి మనం, అందుకోసం ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కుంటాం. సో దాని తర్వాత ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ కనుక్కుంటాం. దాని తర్వాత ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ చేసేస్తాము. దాని తర్వాత ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. అంతే. ఎన్ని కాలమ్స్? 3, 4, 5, 6. ఓకే, సో మరి జాగ్రత్తగా చేద్దాం. ఫ్రమ్ ది గివెన్ డేటా వీ కెన్ ఫార్మ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఓకే, డేటాని ఉపయోగించి మనం టేబుల్ని డ్రా చేద్దాం. ఓకే, సరే చూడండి. From the above data, we can form the following table. From the above డేటాని ఉపయోగించుకొని మనం టేబుల్ని ఫామ్ చేద్దాం. ఓకే, ఎస్. చూడండి, ఇది ఎక్స్ఐ ఎఫ్ఐ, నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. ఓకే, ఫస్ట్ రాద్దాం. 6, 2, నెక్స్ట్ 10, 4, అదేవిధంగా 14, 7, అదేవిధంగా 18, 12, నెక్స్ట్ 24, 8, నెక్స్ట్ 28,
28 4 అదేవిధంగా 33. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఎఫ్ఐ ఎక్స్ఐ ఆ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 6 into 2 12, మళ్ళీ 10 into 4 40, నెక్స్ట్ 14 into 7 98. ఓకే, సో ఎందుకంటే 14 into 7 7 4 28, 7 1 7 plus 2 98. నెక్స్ట్ 18 into 12 18 into 12 12 into 8 96. 12 ones 12 plus 9 21 216. అదేవిధంగా 24 into 8 8 4 32, 8 2 16 plus 3 19 192. సో అదేవిధంగా 28 into 4 4 into 8 8 plus 3 11. సో 3 into 3 9 0 అట్లనే ఉంటుంది. సో 90 అన్నమాట. ఓకే, సో ఇది ఎఫ్ఐ ఎక్స్ఐ. దీని తర్వాత నెక్స్ట్ ఫార్ములాలో ఏమవసరం, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ కనిపెడదాము. ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. ఎక్స్ బార్ని కనుక్కోవాలి. ఎక్స్ఐ ఉంది అంటే ఇదే అనమాట. అంటే ఎక్స్ బార్ అంటే మీన్ని మనం కనుక్కోవాలి. ఓకే, మీన్ని కనుక్కోవడానికి ఫార్ములా నేను చెప్పాను. సరే, ఇక్కడ పక్కన రఫ్లో కనిపెడుతున్నాను. మీన్ని ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. మరి క్యాపిటల్ ఎన్ అంటే సిగ్మా ఎఫ్ఐ. ఎఫ్ఐలు అన్నీ యాడ్ చేస్తే అదే ఏంటి, క్యాపిటల్ ఎన్. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే వీటన్నిటిని యాడ్ చేసేస్తే అప్పుడు ఎఫ్ఐ ఎక్స్ఐ వస్తుంది. ఫస్ట్ మనం వీటిని యాడ్ చేద్దాం. ఓకే, సరే. సో 2 + 4 6 6 + 7 13 13 ఒక ఈ రెండు 20. ఓకేనా, 12 ఒక 8 20. ఇక్కడ 13 33 అవుతుంది. 33 ఒక 4 37 ఒక 3 40. కాబట్టి సిగ్మా ఎఫ్ఐ ఎంత, ఎఫ్ఐ ఎంత 40. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసేద్దాం. ఓకే, సరే నిదానంగా చేద్దాం. సరే, ఇప్పుడు చూడండి 1 1 2. సరే, మీ ఇది కన్ఫ్యూజ్ అవుతే ఇంకా ఈ రెండింటిని యాడ్ చేస్తే 40 ఒక 12 52 52 కదా. 52లో ఒక 2 ఇక్కడ ఇచ్చేయండి, 100 అవుతుంది. 50 ఒక 100 150. ఓకే, 150. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది కదా. ఈ 2 2 4 ఇక్కడ ఇచ్చేసేయండి. సో 220. ఓకే, 150 ఒక 220 ఎంత, మళ్ళీ 370. సరే, ఇక్కడ 190 ఉంది. ఇంకా నెక్స్ట్ 110 ఉంది, అంతే. ఇంకా 90 అన్నమాట. మళ్ళీ మీరు యాడ్ చేస్తే 10 19 ఒక 7 ఎంత 26. ఇంకా 4 5 6 7 760. దాన్నే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటాము. ఓకేనా, చూడండి ఇంకొకసారి. 12 + 40 ఎంత 52 52 కదా. ఆ 2 ఒక 2ని ఇక్కడ ఇచ్చేయండి, 98కి 100 అవుతుంది 150. ఓకే, ఇక్కడ వరకు. ఇక్కడ ఉన్న 2 2 4 కదా, అంటే 192లో 2 తీసేసాం. 112లో 2 తీసేసాం. ఇంకా 110 ఇక్కడ 190 ఉంటుంది. ఈ 4ని ఇక్కడ ఇచ్చేసి ఏమవుతుంది, 220 అవుతుంది. ఓకేనా, సరే అది అక్కడ రాసేసాను 220. సరే, ఆ 220 ఇంకా 190 యాడ్ 220 ఒక 150 ఎంత 370. ఇంకా 190 110 90 760. ఓకే, సరే నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే 760. క్యాపిటల్ ఎన్. ఓకే, దీన్ని సిగ్మా ఎఫ్ఐనే ఏమంటాం, క్యాపిటల్ ఎన్ అని చెప్పచ్చు 40. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్.
సో 4 టేబుల్లో 76, 4 1s 4, ఇంకా 7 - 4 3 6 ఉంటుంది. 4 టేబుల్లో 36 9 టైమ్స్ కట్ అవుతుంది. 4 9 టైమ్స్. ఓకే, దీన్నే ఎక్స్ బార్. ఇప్పుడు ఇలా వచ్చిన ఎక్స్ బార్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్, మాడ్యులస్ లేదు ఇక్కడ. ఓకే, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అక్కడ చేసాం, అక్కడ మాడ్యులస్ ఉంది, ఇక్కడ లేదు. సో కన్ఫ్యూజ్ అవ్వదండి. ఎక్స్ఐ అంటే 6 - 19, 19లో 6 తీసేసేయండి. ఎంత? ఇంకా -13. ఓకే, నెక్స్ట్ 10 - 19 ఎంత? -9. అదేవిధంగా 14 మైనస్, ఓకే 14 - 19 కాబట్టి ఏమవుతుంది? -5. నెక్స్ట్ 18 - 19 -1. 24 - 19 +5. 28 - 9 ఎంత? 9 అవుతుంది. ఓకే, +9. 28లో 19 తీసేయండి. 18లో 9 పోతే 9ఏ కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బారింగ్ తీస్తే 1 - 1 0. సరే, నెక్స్ట్ 30 - 19 ఎంత? 30 - 19 ఇక్కడ సో 2 ఉంటుంది, 11. సరే, నెక్స్ట్ ఇప్పుడు సో చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఒక్కటి మిస్టేక్ చేసినా మొత్తం ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ఐ కనుక్కున్నాము. ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. ఇప్పుడు ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ చేద్దాం. ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోదని ఇంకొక కాలం ఉంటుంది, అంతే. సరే, ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్లో అంటే మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. 13 స్క్వేర్ అంటే 169. మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది. 9 స్క్వేర్ 81. 5 స్క్వేర్ 25. -1 హోల్ స్క్వేర్ ప్లస్ అయిపోతుంది. 5 స్క్వేర్ మళ్ళీ 25. 9 స్క్వేర్ 81. 11 స్క్వేర్ 121. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ని కనిపెడదాం. ఎఫ్ఐ అంటే దీన్ని ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకే, సరే ఇంకా చూద్దాం. సో 169 ఇంటూ 2, 2 × 9 18, మళ్ళీ 2 × 6 12, ఒక 1 13, 2 1s 2 3 338. నెక్స్ట్ 4 × 81. ఓకే, సో 81 × 4, 4 × 1 4, సో మళ్ళీ 4 × 8 32, 324. 25 × 7 150. ఓకే, సో ఎందుకు 25 × 4 100 కదా, ఇంకా 3 ఉంటాయి. సో ఎంత? ఇంకా 3 అంటే 175 వస్తుంది. సో 25 × 7 175. ఓకేనా, 25 × 7. నెక్స్ట్ 12 × 1 12. 25 × 8 25 × 8. ఇక్కడ చూడండి, ఇంకొక 25 యాడ్ చేసేయండి. ఎంత వస్తుంది? 200. ఓకే, నెక్స్ట్ 81 × 4 ఆల్రెడీ ఇక్కడ చేసాం. 81 × 4 అనే 4 × 81 అని ఒకటి 324. నెక్స్ట్ 121 × 3 3 1s 3 3 2s 6 3 1s 363. సో ఇప్పుడు మనము వీటన్నిటిని యాడ్ చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే మన వేరియన్స్ ఫార్ములాలో సిగ్మా ఎఫ్ఐ × ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, సరే ఈ పక్కనే వేద్దాం. చూద్దాం 338
324, 175, 12, 200, 324, 363. Yes. So 8 plus 4, 12, 12 plus 5, 17, 17 plus 2, 19, 19 plus 4, 23 plus 3, 26. Next, 6 plus 2, 8 plus 2, 10. So 18, 18 ఒక 2, 20, 23. ఓకే. నెక్స్ట్, సో ఇక్కడ 6, 7, 8, 9, 9 ఒక 3. డైరెక్ట్గా రెండు యాడ్ చేసాను. 9 plus 6, 15, 15 plus 2, 17, 1736. ఇది సిగ్మా fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ 1736. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇక మనం అన్ని కనిపెట్టేసాం కదా, ఫార్ములాలో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే, సో వేరియన్స్ నెక్స్ట్ లైన్లో మీన్ తర్వాత వేరియన్స్. ఇంకా వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. ఫార్ములా ఏం చెప్పాను? సిగ్మా fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై క్యాపిటల్ N. సిగ్మా fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అంటే ఇదే 1736 డివైడెడ్ బై క్యాపిటల్ N అంటే 40. ఓకే, డివైడ్ చేద్దాము. చూడండి, 1736ని 40తో డివైడ్ చేయండి. 40 ఇంటూ 4, 160. ఓకే, ఇక్కడ 3, ఇంకా 3 మైనస్ 0 కాబట్టి 7లో 6 పోతే 1. నెక్స్ట్ ఇంకొక నంబరు మీరు ఇక్కడ బారోయింగ్ తీసుకోండి, 136. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు 40 టేబుల్లో ఎన్ని టైమ్స్ కట్ అవుతుందో చూడండి. 40 ఇంటూ 3, 120. 40 ఇంటూ 4, 160 ఎక్కువ అవుతుంది కాబట్టి సో 120. ఇక్కడ మళ్ళీ 6, 1. ఇంకా పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ 0 అనమాట. ఒక పాయింట్ పెట్టుకుంటే ఒక 0 పెట్టుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా 40 టేబుల్ 164 టైమ్స్ కట్ అవుతుంది. సో 160. సో 43.4. వేరియన్స్ ఎంత? 43.4 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టాండర్డ్ డీవియేషన్ని కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ వేరియన్స్ సిగ్మా స్క్వేర్. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్, సో ఫార్ములా రూట్ ఆఫ్ వేరియన్స్. ఫార్ములా గుర్తుంచుకోవాలి. సో రూట్ ఆఫ్ వేరియన్స్ అంటే ఎంత? 43.4. ఎస్, ఇప్పుడు దీని వాల్యూ ఎట్లా కనుక్కోవాలి? ఓకే, సో మరి ఇప్పుడు ఇది ఇంకా రఫ్ చేస్తున్నా, ఆ వాల్యూ ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. స్క్వేర్ రూట్ వాల్యూని ఎలా కనుక్కోవాలి ఒకసారి చూద్దాం. రూట్ 49 మీకు తెలుసు. రూట్ 49 ఎంత? 7. రూట్ 36 ఎంత? 6. అంటే ఈ రూట్ 43.4 అనేది ఈ రెండిటి మిడిల్లో ఉంటుంది, అంటే 6 పాయింట్ సంథింగ్. ఓకే, మీరు 6 పాయింట్ మిడిల్లో హాఫ్ అట్లా 5 వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. సో అయితే మరి ఈ వాల్యూ అప్రాక్సిమేట్గా ఎలా వస్తుందో ఒకసారి నేను మరి చూడండి, లాంగ్ డివిజన్ మెథడ్ని ఉపయోగించి చేస్తున్నానని చెప్పాను. ఫస్ట్ 43.4 అట్లనే వేసుకోండి. 4 పక్కన ఎన్ని జీరోలైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ మెథడ్ని చేసేటప్పుడు 2 నంబర్స్ని ఒక పెయిర్ లాగా తీసుకుంటాం. ఓకే, సరే ఇట్లా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను 6 టేబుల్లో 43 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? 6 టైమ్స్. 6 ఇంటూ 6, 36. ఓకే, ఇప్పుడు 13లో 6 తీసేస్తే ఇంకా 7, బారోయింగ్ తీస్తే ఇంకేముంటుంది? ఇక్కడ 3నే. ఓకేనా, కాబట్టి 3 మైనస్ 3, 0. నెక్స్ట్ ఇప్పుడు 4 ఉంది కదా, ఆ 4ని ఇక్కడ తీసుకోకూడదు. 4, 0ని 2 పెయిర్స్ని తీసుకోవాలా ఒకేసారి. సరే,
ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ 6 ఉంది కదా కోషంట్లో, దాన్ని ఇంటూ 2 చేయండి. 6 ఇంటూ 2 ఏ నెంబర్ ఉన్నా 6 ఇంటూ 2 ఎంత 12. ఆ 12 ఇక్కడ వేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ 74ని మాత్రమే తీసుకోండి. ఈ 12 టేబుల్లో 74 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? 6 టైమ్స్ కదా. దానికి బిఫోర్ ఉన్న నంబర్ని తీసుకోండి, అంటే 5. ఇక్కడ కూడా 5 కోషంట్లో వేసేయండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇక్కడ 125 ఇంటూ 5 625. ఓకే, సో ఆ 625ని ఇక్కడ వేసేసేయండి. సరే, సబ్ట్రాక్షన్ చేయండి. 10లో 5 వెళ్తే 5, ఇంకా బారోయింగ్ తీస్తే 3లో 2 పోతే 1, మళ్ళీ 7లో 6 పోతే 1, 115. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సార్ అంటే మళ్ళీ చూడండి, ఈ 6 ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్ పెట్టేయాలి ఇక్కడ. ఓకే, 6 పాయింట్. సరే, ఇప్పుడు 65ని ఇంటూ 2 చేయండి. సో ఎంత? 130. ఓకే, సరే, ఆ 130ని ఇక్కడ వేసేసేయండి. నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే చూడండి, ఇంకా ఈ 2 పేర్స్ నంబర్స్ ఇక్కడ తీసేసుకోండి. ఇప్పుడు ఈ 4 డిజిట్స్ని తీసుకోండి, 0ని పక్కన పెట్టండి. ఇప్పుడు 130 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? ఆల్రెడీ ఇక్కడ 5 6 అయిపోయింది. 7 మీరు రాస్తే 7 1 7 9 9 10. 8తో చూద్దాం. 8 ఇంటూ 3 24. 8 1s 8 ప్లస్ 2 10. ఓకే, కాబట్టి ఏంటి 1040. 8 ఇంటూ 0 8, 0నే. 8 ఇంటూ 3 24. 8 ఇంటూ 1 8 ప్లస్ 2 ఎంత? 1040. అది ఇక్కడ వేసేయండి. ఓకే, అంటే బిఫోర్ నంబర్ వేయమని చెప్పేశాను. ఓకే, బిఫోర్ నంబర్ ఎంత? ఇంకా 7 కదా, ఇక్కడ 7, ఇక్కడ కూడా 7 వేసేసేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని అంతటిని దీంతో మల్టిప్లై చేద్దాం. 1307 ఇంటూ 7. 7 7 49. 7 ఇంటూ 3 21. 7 1 7 ప్లస్ 2. ఓకే, అది ఇక్కడ వేసేయాలి. 9149. ఇంకా అట్లా చేస్తూనే ఉండాలి. సో కాబట్టి నేను అప్రాక్సిమేట్గా ఏం రాస్తున్నా అంటే 6.57 అండ్ సో అని ఉంది. కాబట్టి ఇంకా మీరు చేస్తే మళ్ళీ 8 అట్లా వస్తుంది. కాబట్టి నేను అప్రాక్సిమేట్ వాల్యూ ఏం వేస్తున్నా అంటే 6.5. 1 డిజిట్ వేయండి, దాని తర్వాత ఇంకా 8 వేసుకోండి. ఓకేనా? 6.58. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.